చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. 6 తర్వాత క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 47.16% పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షేక్పేట్లో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చిన్న చిన్న ఘర్షణలు తప్ప పోలింగు ప్రశాంతంగా ముగిసింది. పలు చోట్ల బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. దొంగ ఓట్లు వేస్తున్నారు, రిగ్గింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే గందరగోళం జరుగుతుందో, ఎక్కడైతే కొంత రెచ్చగొట్టే వైఖరితో ఆందోళన చేస్తున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు యూసఫ్గూడ్లో ఉన్నటువంటి పరిస్థితి. యూసఫ్గూడ్లో ఒక పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. మాగంటి సునీత, అలాగే కౌశిక్ రెడ్డి, కొంతమంది బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది అక్కడ దొంగ ఓట్లు వేస్తున్నారు, పూర్తిగా పోలింగ్ బూతుల్ని తమ ఆధీనంలో తీసుకుని రిగ్గింగ్ చేస్తూ ఉన్నారు, ఇది అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు చాలామంది కూడా, బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీద పోలింగ్ కేంద్రాల దగ్గర బైఠాయించి నిరసన తెలియజేశారు. కొన్ని చోట్ల కొంతమంది ఆందోళన కూడా చేస్తున్నారు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. రెండు వర్గాలు కూడా, ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ, ఆరోపణలు ప్రచారోపణలు చేసుకుంటూ కొంత అక్కడ వాతావరణం హీట్ ఎక్కినటువంటి పరిస్థితి. ఎక్కడ శృతి మించిపోతుంది, ఎక్కడ ఏమన్నా గందరగోళం గలాట జరుగుతున్న ఉద్దేశంతో పోలీసులు కూడా అక్కడ అంతే విధంగా మోహరించి వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఎవరు కూడా ఆగని పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. యూసఫ్గూడ్లో సాయంత్రం సమయంలో పోలింగ్ మరికొద్దిసేపట్లో ముగిసిపోతుంది అనుకుంటున్న సమయంలో పెద్ద ఎత్తున ఒక ఆందోళన జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఉదయం నుంచి కూడా పోలింగ్ కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే కొనసాగుతుంది. మందకొడిగా పోలింగ్ జరుగుతున్నప్పుడు కూడా చాలా చోట్ల తర్వాత మధ్యాహ్నం తర్వాత కొద్దిగా పుంజుకొని సాయంత్రం అయ్యేసరికి చిన్న చిన్న ఘర్షణలు నెలకొన్న పరిస్థితుంది. మరోవైపు షేక్పేట్లో కూడా 4, 5, 6, 7, 8 ఈ బూత్ల దగ్గర కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఆందోళన చేశారు. ఆ ఆందోళనని పోలీసులు లాఠీ చార్జ్ చేసి కొంచెం సద్దుమణిగే విధంగా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది మినహాయించి ఓవరాల్గా గందరగోళాలు కొన్ని చోట్ల కనిపించినప్పుడు కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పి సమాచారం మనకు కనిపిస్తోంది. ఇక్కడ కొన్ని చోట్ల ఇక్కడ మీరు చూస్తున్నారు యూసఫ్గూడ్లో ఉన్న పరిస్థితి చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. అంటే బీఆర్ఎస్ నేతలు ఎక్కడైతే వాళ్ళకి అనుమానం ఉందో, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ గందరగోళం చేస్తూ ఉన్నారని చెప్పి సమాచారం అందుకున్నటువంటి వెంటనే కొంతమంది ముఖ్య నేతలు బీఆర్ఎస్కి సంబంధించి అక్కడికి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు, నినాదాలు చేస్తూ ఉన్నారు. పరిస్థితి ఎక్కడ అదుపు తప్పుతుంది, ఎక్కడ అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరుగుతాయా అని చెప్పి అక్కడ స్థానిక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ పోలీసులు మోహరించి వాళ్ళని కొంత కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజువల్స్లో మీరు చూడొచ్చు. ప్రస్తుతం 47.16 5 గంటలకు ఉంది. ఆ తర్వాత 6 గంటలకి ఎవరైతే క్యూ లైన్లో వేచి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో ఇంకా కొన్ని చోట్ల కొద్దిమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. చిన్న చిన్న గందరగోళాలు, ఘర్షణలు మినహా పోలింగు సజావుగానే జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఇంతకుముందు సునీత కూడా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా అక్కడ ఒక పోలింగ్ దగ్గర కూర్చొని, నేల మీద కూర్చొని ఆందోళన చేసినటువంటి పరిస్థితి. నిరసన తెలియజేశారు. నవీన్ యాదవ్ అనుచరులు చాలామంది కొన్ని పోలింగ్ బూతుల్ని క్యాప్చర్ చేశారు. పోలింగ్ బూతుల్లోకి చొరబడి తమకు అనుకూలంగా ఓట్లు వేయించేసుకున్నారు, రిగ్గింగ్కి పాల్పడ్డారని ఎప్పుడైతే ఆరోపణ చేశారో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఓటమి భయంతో ఈ విధంగా బీఆర్ఎస్ ఆందోళన చేస్తుంది. వాళ్ళకి ఓటమి అర్థమైపోయింది. ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారు. గందరగోళం సృష్టించాలని, పోలింగ్ని ఆపేసే ఒక కుట్ర బీఆర్ఎస్ చేస్తోంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల కొంత శృతి మించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల కొన్ని పోలింగ్ బూత్ల దగ్గర ఈ విధమైనటువంటి ఆందోళనతో, ఘర్షణలతో
కొంత భయానక వాతావరణం కనిపించినప్పుడు కూడా వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళారు. వాళ్ళ ఆందోళనని విరంపింపజేసే విధంగా ప్రయత్నం చేశారు. కొద్దిసేపు ఈ గందరగోళం జరిగిన తర్వాత ప్రశాంతంగా పోలింగ్ ముగిసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మరికొద్దిసేపట్లో ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. పలు సర్వే సంస్థలు ఇంతకుముందు ప్రీ పోల్ సర్వేలు కూడా చేశారు. తర్వాత ఇప్పుడు పోలింగ్ ముగిసిన తర్వాత పోస్ట్ పోల్ సర్వేస్, ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమైపోయిన పరిస్థితుంది. 7 తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పోలింగ్ శాతం భారీగా పెరుగుతుందని చెప్పి అనుకున్నారు. కానీ సో యాజ్ యూజువల్గా జూబ్లీ హిల్స్లో 2023లో ఏ విధంగా అయితే పోలింగ్ శాతం నమోదైంది, అంతకుముందు 2018లో ఏ విధంగా పోలింగ్ శాతం నమోదైంది, ఆల్మోస్ట్ అదే విధంగా నమోదవుతుంది. కానీ పెద్దగా పోలింగ్ శాతం పెరిగినటువంటి పరిస్థితి లేదు అని కూడా కొన్ని అంచనాలు వెలువడుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ అధికారికంగా ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేస్తుంది, రేపు రిలీజ్ చేస్తుండొచ్చు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు క్యూ లైన్లో ఎవరైతే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళన్నింటినీ కలుపుకొని ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది ఎలక్షన్ కమిషన్ రేపు అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా మరికొద్దిసేపట్లోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో డెఫినెట్గా ఎవరి ధీమాతో వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మేమంటే మేము గెలుస్తామని చెప్పి వాళ్ళు ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అయితే ఒక అడుగు ముందుకేసి మా విజయం కన్ఫామ్ అయిపోయింది, మేమే గెలవబోతున్నాం, మా గెలుపు వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి ఈ విధంగా ఆందోళనలు చేస్తూ ఉన్నారు అని విమర్శలు స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చాలా పోలింగ్ బూతుల్లో ఇటు కృష్ణనగర్ కావచ్చు, యూసుఫ్గూడ కావచ్చు, బోర్బండ్ కావచ్చు, రెహమత్ నగర్ కావచ్చు, షేక్పేట కావచ్చు, సో ప్రధానమైనటువంటి పోలింగ్ కేంద్రాలన్నింటిలో అన్ని డివిజన్లలో కూడా ప్రశాంతంగా ముగిసింది. ఈవినింగ్ 4 గంటల తర్వాత ఇలాంటి స్వల్పంగా కొన్ని చోట్ల ఉద్రిక్తతలు, ఘర్షణలు మినహా అంతా ప్రశాంతంగా జరిగిన సమాచారం వస్తోంది. గిఫ్ట్